హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లియర్గా ఒక్క కొటేషన్ చెప్పదలుచుకున్నా. మనకి కావాల్సిన పోస్టుల సంఖ్య ఎంత? ఒకటి. ఇక్కడున్న పోస్టులు ఎన్ని? 763. అంటే మనకు ఎన్ని ఉన్నాయని కాదు, మనకు కావాల్సినవి ఎన్ని అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పోస్టు మనదా కాదా అనేది మనం ఈ వీడియో తర్వాత కామెంట్ సెక్షన్లో చూద్దాం. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ డిఫెన్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సికింద్రాబాద్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఆల్ పోస్ట్ వేకెన్సీస్ హ్యావ్ ద ఆల్ ఇండియా సర్వీస్ లిబర్టీ. అంటే మనకి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ సర్వీస్లో క్లియర్గా మొత్తం పోస్టులు గాను తెలంగాణలో వేరు రాష్ట్రాల ద్వారా వేరు జోన్ల ద్వారా మనకు వేకెన్సీ అనేది చూపిస్తున్నారనమాట. మనకు కావాల్సిన వేకెన్సీ ఏంది? సికింద్రాబాద్. అంటే మనకు లోకల్లో కావాలి కాబట్టి మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి పోస్టుల గురించి నేను వివరిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి, అన్రిజర్వ్లో 10 పోస్టులు. అదేవిధంగా అంటే మెటీరియల్ అసిస్టెంట్ 10 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ 12 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్ 3 పోస్టులు, అదేవిధంగా టెలికామ్ ఆపరేటర్ సంబంధించిన 7 పోస్టులు, ఫైర్మెన్ 102 పోస్టులు. ఇక్కడ చూడండి, మొత్తం పోస్టులు సపరేట్గా క్లియర్గా అనేది. ఇక్కడ ట్రేడ్ మ్యాన్ చూడండి 159 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అంటే ఎవరికి ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్లో ఎన్ని ఉన్నాయి, నార్మల్గా ఇక్కడ రిజర్వేషన్ కాకుండా చూసుకున్నట్టయితే మొత్తం కలిపి చూస్తే 247 పోస్టులు ఉన్నాయి చూడండి. ఓపెన్లోనే 102 పోస్టులు అనమాట మన సికింద్రాబాద్. అయితే మనకు సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి, సపరేట్గా ఎన్ని ఉన్నాయి కూడా మనం ఒకసారి నేను చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఒకసారి మనకి ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బిట్వీన్ 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్, అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ ఫ్రమ్ డిప్లొమా మెటీరియల్స్ చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అంతే. ప్రతికి సంబంధించినటువంటి చూడండి, ప్రతి వేరుగా పోస్టులు ఉన్నాయి, వేరుగా క్వాలిఫికేషన్ ఉందన్నారు. ఎందుకంటే 12th క్లాస్ పాస్ అయితే సరిపోతున్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. క్లియర్ ఇక్కడ చూడండి, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 12th క్లాస్ పాస్ అయినటువంటి టైపింగ్ వచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్గా అనేది మీరు పోస్ట్ వైజ్గా సపరేట్గా ఉంటుంది. క్లియర్గా మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. లేదా అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఏ విధానికి అప్లికేషన్ పెడుతున్నామని కూడా డౌట్లో అనేది ఉండిపోతారన్నమాట. టెలి ఆపరేటర్ సంబంధించిన చూడండి, 12th క్లాస్ +2, అంటే మనకు ఓన్లీ 12th క్లాస్ చదువుతుంటే క్యాండిడేట్ ఉంటే సరిపోతుందని కూడా మనకి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫ్లెక్సెన్స్ అంటే ఫ్లూసీ ఇంగ్లీష్ వచ్చిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే క్లియర్గా అనేది అప్లికేషన్. ఫైర్మెన్ చూడండి, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది దీనికి పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా 25 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మన క్లియర్గా అనేది 3+5+5 అన్నది. అంటే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది కూడా ఉంటుంది కదా. అది అనేది ఖచ్చితంగా అనేది ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. మెట్రికులేషన్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ప్రతిదీ కూడా అర్హతతో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనమాట. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు నెట్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా ఓపెన్ చేయండి. ఫేక్ వీడియో అయితే మీకు క్లియర్గా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఫేక్ వీడియో అయితే క్లియర్గా అనేది మీకు రిప్లై అనేది చెప్తాను. ఫేక్ అని అనుకోకండి. మీరు రియలా కాదని కూడా మీరు సెర్చ్ చేసి మరీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 10 సంవత్సరాలు, ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీకి పీడబ్ల్యూ క్యాండిడేట్కి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది కూడా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరైనా గుర్తుంచుకోవడానికి ఒక్క నిమిషం, ఆర్మీలో పనిచేసినటువంటి క్యాండిడేట్ 20 సంవత్సరాలు 20 నుంచి 20 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాడు కాబట్టి ఆ తర్వాత రిటైర్మెంట్ అవుతారు. అంటే 18 సంవత్సరాల జాబ్ కొట్టాడు అనుకోండి, అతనికిన్న ఏజ్ మళ్ళీ క్లియర్గా మనం ఒకసారి చూసుకున్న 38 సంవత్సరాలు. అంటే అతనికి ఇంకా కూడా మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తారనమాట. దానికి సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే రిజర్వ్, అంటే డ్యూటీ కంప్లీట్ చేసుకొని రిటైర్ అయిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి చూడండి, స్టేజ్ 1 క్వాలిఫైకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే స్టేజ్ 1లో వేరే ఉంటే స్టేజ్ 2 ఉన్నటువంటి 2 రకాలైనటువంటి టెస్ట్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటారు. అంటే అప్లికేషన్ తీసుకున్న తర్వాత 2 రకాల టెస్ట్ ద్వారా మనకు జాబ్ అనేది సార్
ఇక్కడ చూడండి. మెటీరియల్ అసిస్టెంట్‌కు డైరెక్టు రిటన్ టెస్ట్ ద్వారా మాత్రమే మనకు అప్లికేషన్ అనేది జాబ్ అనేది డైరెక్ట్ ఎక్కవచ్చు. ఇక్కడ చూడండి, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ టైపింగ్ సంబంధించినటువంటి 35 వర్డ్స్ ఫర్ మినిట్ అంటే 35 వర్డ్స్ మనకు 35 వర్డ్స్ అనేది ఒక నిమిషంలో టైప్ చేయాలి. అదేవిధంగా రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే క్లియర్‌గా ఒక్క ఎగ్జామ్ ఉన్నటువంటి పోస్టులు, అదేవిధంగా 2 ఎగ్జామ్‌లు ఉన్నటువంటి పోస్టులు కూడా ఇక్కడ క్లియర్ అయినా చూసుకోవచ్చు. టెలి ఆపరేటర్ చూసుకున్నట్టయితే ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫైర్‌మెన్‌కి సంబంధించినటువంటి క్లియర్‌గా ఇక్కడ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వెయిట్, చెస్ట్ క్లియర్‌గా అనేది వెయిట్‌కి సంబంధించినటువంటి కేజెస్ కూడా క్లియర్‌గా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేశారు. అంటే క్వాలిఫికేషన్ పోస్ట్‌ని బట్టి ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ హైట్ 1.56 అంటే క్లియర్‌గా ఏమి ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందా, తర్వాత ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామ్ ఒక్కటే అనేది ఉంటుంది. ఇక్కడ పెయింట్‌కి సంబంధించినది ఉంటుంది. అదేవిధంగా రిటన్ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. క్లియర్‌గా అనేది ఫస్ట్ స్టేజ్ క్వాలిఫైయింగ్, సెకండ్ స్టేజ్ క్వాలిఫైయింగ్ అనేది కూడా మనకి ఇక్కడ అనేది క్లియర్‌గా ప్రతిది కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. మనం క్లియర్‌గా అనేది చెక్ చేసుకోవచ్చు. రిటన్ ఎగ్జామ్‌లో మనకి 50 క్వెషన్స్ అంటే జనరల్ రీజనింగ్, నంబర్ సిస్టమ్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఈ 4 సబ్జెక్టుల నుంచి మాత్రమే మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు. మొత్తం 150 క్వెషన్లు, మార్క్స్ 150. అంటే మనకు నెగిటివ్ మార్క్స్ అనేది లేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనకు నోటిఫికేషన్‌లో అక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ నోట్ 3 అనే దగ్గర 3 విల్ బి ప్రీవియస్ అంటే మొత్తం నెగిటివ్ మార్కు 0.25 మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఒక రాంగ్ ఆన్సర్ గాను 0.25 అంటే 4 రాంగ్ ఆన్సర్లు గాను ఒక మార్కు కట్ అవుతుందని కూడా మనకు నెగిటివ్ మార్క్స్‌తో ఉన్నటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ అనేది చేశారు. ఫైనల్‌గా ఈస్టర్న్, వెస్టర్న్ మనకి ఎన్ని రకాల పోస్టులు, ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ఇవెందుకు సార్ మనకు చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. ఓకే, మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వెళ్ళిపోదాం. మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే క్లియర్‌గా మనకి ప్రదేశ్, మనకి ఉత్తరప్రదేశ్, తెలంగాణ కదా మనకు కావాల్సింది. ఒక్కసారి చూద్దాం. మనకి ఎక్కడ ఉంటుంది, సౌత్ ఎండ్‌లో అంటే మనకి ఇక్కడ సౌత్ ఇండియా ఉంటుంది కదా. సౌత్ ఇండియాలో మనకు తెలంగాణ అనేది కూడా క్లియర్ అనేది ఇక్కడ చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే జూనియర్ అకౌంట్ ఆఫీసర్ 1 పోస్టు, ఆ తర్వాత టెలి ఆపరేటర్ 2 పోస్టులు, ఫైర్మెన్కు 47 పోస్టులు, ఎంటీఎస్కు 1 పోస్టు, ట్రైన్మెన్కి సంబంధించిన పోస్టులు 40. అంటే మొత్తం కలిపి 47, 42, 1 ఈ మొత్తం కూడితే ఎన్ని పోస్టులు వస్తాయో వాటికి సంబంధించిన పోస్టులు అనేది మనకు ఉన్నాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ చెప్పాను కదా. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ చూసుకున్నట్లయితే December 2 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ చూసుకున్నట్లయితే December 27 వరకు మనకి ఎండ్ అనేది అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకొని మన అప్లికేషన్ అనేది పెట్టుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. మీకు క్లియర్గా అనేది అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.